నేను మీ లక్ష్మి. నేనేంటి మెడిటేషన్ చేస్తున్నాను అనుకున్నారా? ఇక్కడికి వస్తే మీ మైండ్ కూడా కామ్ అయిపోతుంది. తెలుగువారు అనగానే తెలుగింటి భోజనం గుర్తొస్తుంది. మనకి తృప్తికరంగా ఒక భోజనం తింటే ఎంత ఫీల్ అయితే వస్తుందో ఇక్కడికి వస్తే కూడా మీకు అలానే అనిపిస్తుంది. అసలు తెలుగువారి భోజనంలో ఏమేమి ఉంటాయి చెప్పండి? ఆవకాయ, పప్పు, సాంబార్, గుత్తి వంకాయ, బెండకాయ వేపుడు, దొండకాయ వేపుడు, ఇలా చాలా రకాలు ఉంటాయి. మెన్యూ పెరుగుతుందే కానీ తగ్గదు. నాన్ వెజ్ లో ఏముంటాయండి? 2-3 రకాలు ఉంటాయి. సో అలాంటి వెజ్ భోజనం తృప్తికరమైన వాతావరణంలో ప్లెజెంట్ గా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? ఆ రెస్టారెంట్ కి మనం ఈ రోజు వచ్చేసాం. సో స్వస్తిక అనే రెస్టారెంట్ ఈ రోజు గ్రాండ్ ఇనాగరేషన్ జరగబోతుందండి. ఇది ఎక్కడో కాదు, కపిల్ బిర్యానీ అండ్ గ్రిల్, 7 హిల్స్ రోడ్ దగ్గర, ముకురాంపుర, కరీంనగర్. సో ఈ రోజు మనం ఇక్కడికి వచ్చేసాము. గ్రాండ్ ఇనాగరేషన్ కార్పొరేటర్ శ్రీజ గారి చేతుల మీదుగా జరగబోతుందండి. మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఇక్కడ మీరు చూడొచ్చండి, మనకి ఎంట్రన్స్ లోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ని ఇక్కడ డ్రా చేశారు. వినాయక స్వామి, వరహాల స్వామి, అలానే అంజనాద్రి మనకి ఇక్కడ కొలువై ఉన్నారు. సో టెంపుల్ వ్యూ ని కూడా ఇక్కడ చాలా బాగా డ్రా చేశారు. ఆ కలర్ కాంబినేషన్స్ కానీ స్వయంగా తిరుపతికి వెళ్ళినట్టే అనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఏనుగులు అనేవి చాలా ఇంపార్టెంట్ మన వెంకటేశ్వర స్వామి టెంపుల్లో. అలానే ఇక్కడ కొంతమంది మొక్కుకుంటున్నట్టు చాలా బాగుందండి అంబియన్స్. చూడ్డానికి తెలుగు వారింటికి భోజనానికి వచ్చినట్టు ఉంది. కార్పొరేటర్ శ్రీజ గారు అండ్ అజయ్ గౌడ్ గారు ఈ రోజు ఇనాగరేషన్ కి వచ్చారు. సో సార్ అడిగి అసలు ఈ రెస్టారెంట్ ఎలా అనిపించింది అనేది తెలుసుకుందాం. హలో సార్. సార్ ఎలా అనిపించింది రెస్టారెంట్ అంబియన్స్ కానీ? ఇప్పుడు మీరు చూసారు కదా, ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎలా ఉంది సార్? బాగుంది. అంటే ఓపెన్ కిచెన్ పెట్టారు, తర్వాత హాఫ్ చాలా బాగుంది. ఆ లుకింగ్ కూడా అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చైర్స్ కానీ చాలా బాగుంది. మరి ఇది కూడా దాదాపు 20-30 years కెళ్ళి ఇక్కడ షాప్ చేయడం జరుగుతా ఉంది. మరి వీళ్ళకి పేరు కూడా ఉంది. మరి ఓన్లీ వెజ్, ఒక కంప్లీట్ వెజ్ దీన్ని పెట్టారు. థ్యాంక్ యూ సార్. సార్ మీరు ఎక్కువ వెజ్ లో ఏం తింటారా? ఆవకాయ ముద్దపప్పు తింటారా లేకపోతే సాంబార్ తింటారా? పాలకూర పప్పు. ఓకే, మన తెలంగాణ పాలకూర పప్పు ఎక్కువగా తింటారు. ఓకే, వండర్ఫుల్ సార్ అండ్ థ్యాంక్ యూ సార్. సో చేయొచ్చండి, ఓపెన్ కిచెన్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వై బికాస్ ఆఫ్ ఎవరైనా హైజీన్ విషయంలో ఏదైనా ఎక్కువ శ్రద్ధ తీసుకునే వాళ్ళు వెళ్ళి చూడొచ్చు కిచెన్ ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారో. అండ్ ఇది మొత్తం మనకి ఫుడ్ సెక్షన్ అండి. ఎంతో నీట్ గా, రాయల్ గా, ట్రెడిషనల్ గా ఉంది. ఇక్కడ మనకి ఫుడ్ సర్వింగ్ విధానం కూడా చాలా యునిక్ గా అండ్ ట్రెడిషనల్ వేలో డిజైన్ చేశారు. సెవెన్ హిల్స్ రోడ్, ముకురాంపుర, కరీంనగర్ లో రీసెంట్ గా ఈ రోజు గ్రాండ్ ఇనాగరేషన్ కంప్లీట్ అయిందండి స్వస్తిక రెస్టారెంట్. సో కార్పొరేట్ గారు ఇప్పుడే భోజనం చేశారు. సో మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి, ఫుడ్ ఎలా ఉంది? చాలా బాగుంది. మనం ఇంట్లో ఎలా అయితే వాటి తింటామో అలాగే సేమ్ ఫుడ్. బెండకాయ ఫ్రై కానీ, దాల్ కానీ, రైస్ కానీ అన్ని కూడా చాలా బాగుంది. ఓకే సార్. అండ్ అంబియన్స్ ట్రెడిషనల్ గా ఎలా అనిపిస్తుంది సార్ మీకు? చాలా బాగుంటది, సక్సెస్ అవుతుంది అని కూడా అనిపిస్తుంది. సార్ మీరు చెప్పండి, ఎలా ఉంది ఫుడ్? ఫుడ్ చాలా బాగుంది, మన ఇంట్లో తిన్నట్టుగానే ఉంది.
సార్ మీరు చెప్పండి. సేమ్ అమ్మ, చాలా బాగుంది, ఇంటి భోజనం లానే ఉంది. సార్ ఎలా ఉంది ఫుడ్? ఫుడ్ బాగుంది, చాలా టేస్టీగా ఉంది. నాన్ వెజ్ కంటే వెజ్ బెటర్గా ఉంది అని ఎలా ఉంది. ఏ కర్రీ కూడా తగ్గేదే లేదన్నమాట. ఇంకొకటి ఈ గీతా భవన్ సర్కిల్లోకి వచ్చేసరికి నాన్ వెజ్ ఎక్కడైనా పెట్టేది, బట్ వెజ్ అనేసరికి కరెక్ట్ టేస్టీగా ఎక్కడ అని మేము ఇన్ని రోజులు సెర్చ్ చేసినాం. ఇప్పుడు కరెక్ట్ ప్లేస్లో టేస్టీ ఫుడ్ అనేది గీతా భవన్లో ఇప్పుడు దొరికింది. థ్యాంక్ యూ సార్. సో అసలు ఈ రెస్టారెంట్ యొక్క ప్రత్యేకత ఏంటో ఓనర్స్ అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో సార్. అండ్ కంగ్రాచులేషన్స్, హ్యూజ్ సక్సెస్ అవ్వాలని సుమన్ టీవీ తరపున కోరుకుంటున్నాం. చెప్పండి సార్, ఈ రెస్టారెంట్ ఎందుకు ఇనాగరేషన్ చేశారు? ప్యూర్ వెజ్ ఎందుకు తీసుకొచ్చారు? నా పేరు సంపత్ కుమార్. ఆల్రెడీ కింద ఎగ్జిస్టింగ్ కపిల్ రెస్టారెంట్, కపిల్ బిర్యానీ అంటే స్టార్ట్ చేసినప్పుడు మనం 2017లో స్టార్ట్ చేసాం. అది ఎగ్జిస్టింగ్ నాన్ వెజ్ రెస్టారెంట్ అండ్ రెప్యూటెడ్ అండ్ టాప్ అండ్ ఇప్పుడు ఇది ముఖ్యంగా స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే కొన్ని రోజులకి వెళ్ళింది నాకు ఒక లోపంలాగా అనిపిస్తుంది. అంటే మంచి వెజ్ భోజనం ఒకటి కావాలి, నాన్ వెజ్ ఆల్రెడీ నాకు చాలా లేట్, వెజ్ ఒకటి మంచి పెట్టాలి కోరిక ఉంటుంది. దానివల్ల ఇది బయటకు వచ్చింది. సో అప్పటి నుంచి మనం మెనూ గురించి ఆలోచించినాం, ఏం మెనూ పెట్టాలి, ఎట్లా పెట్టాలి, ఏదైతే మనకి జనాలకు పోతుంది, న్యాచురల్ ఎట్లా చేయాలి, ఏం కలపకుండా. మా దగ్గర ఈ టెస్టింగ్ సాల్ట్ కానీ అండ్ యాడెడ్ కలర్స్ ఏమి ఉంటాయి, న్యాచురల్గా మనం ఫుడ్ తయారు చేసి చేయడం కోసం పెట్టినాం. ప్రొడక్షన్ కూడా అట్లే చేపిస్తాం. మనం ఇప్పుడు ఏంటంటే ఓపెన్ కిచెన్ పెట్టింది, కంప్లీట్ ఓపెన్ కిచెన్. ఇక్కడ ఏం చేస్తున్నాం కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మ్యామ్ మీరు చెప్పండి. మంచి తెలుగింటి భోజనాన్ని మన కరీంనగర్ ప్రజలకు అందించాలని రెస్టారెంట్ స్టార్ట్ చేశారు. మంచి ట్రెడిషనల్ అట్మాస్ఫియర్ లో, మంచి యానిమల్స్ లో పీపుల్ కి మంచి ఫుడ్ అందించాలని, ఇంటి భోజనం తిన్న ఫీల్ రావాలని ఆ విధంగా. All the best, my dear parents. All the best, dear my mother and dad. మీ ఇద్దరు ఫుడ్ టేస్ట్ చేశారా? చేశాను, ఎలా ఉంది? చాలా బాగుంది, ఇంట్లో తిన్నట్టుగానే ఉంది. ఓకే సార్, మొత్తం మన రెస్టారెంట్ లో ఎన్ని వెరైటీస్ అండ్ ఎన్ని అవైలబుల్ ఉన్నాయి సార్? ఐటమ్స్ ఎన్ని పెడుతున్నారు మనకి? ఓవరాల్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 18 to 20 వెరైటీ వస్తాయి. అందులో వచ్చేసి అండ్ స్వీట్ తో స్టార్ట్ అయితే బగారా ఉంటుంది, వైట్ రైస్ ఉంటుంది, ఒక మసాలా కర్రీ ఉంటుంది, ఒక ఫ్రై ఉంటుంది, ఒక పప్పు ఉంటుంది, సాంబార్ ఉంటుంది అండ్ ఒక చారు, చల్లచారు, చారు లాగిస్తారు, రసం చారు. తిన్న వాళ్ళు ఎవరైనా తృప్తికర భోజనం, అంతే కదా? అండ్ రోటి పచ్చడి కానీ చల్లచారు కానీ ఉంటుంది అండ్ పొడులు ఉంటాయి, రోటి పచ్చడి ఉంటుంది, ఇందులో పచ్చడి ఉంటుంది, నెయ్యి ఉంటుంది. సో ఇది మన మెనూ వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కటి మన ట్రెడిషనల్ డిషెస్ ఉన్నాయండి. మన ఇంట్లో చేసుకునే వంటలు, బెండకాయ వేపుడు కానీ, పప్పు, పచ్చి పులుసు, సాంబార్ అండ్ నెక్స్ట్ వంకాయ కూర, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈ సమ్మర్ లో చక్కగా ఇంటి భోజనం తిన్నాం రండి. ఘీ వేసుకొని ఆవకాయ సమ్మర్ లో తింటే ఉంటుందండి. ఫ్రెష్ ఆవకాయ అండి, రీసెంట్ గా పట్టింది. ఘీ సూపర్ ఉంది. నెక్స్ట్ రోటి పచ్చడి ట్రై చేద్దాం. చూస్తుంటే మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది, మౌత్ లో మొత్తం వాటర్ వచ్చేస్తున్నాయి. అండ్ రోటి పచ్చడి బాగుంది. అలానే సైడ్ నుంచి మ్యూజిక్ కూడా వస్తుందండి. ట్రెడిషనల్ మ్యూజిక్ లో మంచి అంబియన్స్ అండ్ సిట్టింగ్ చాలా కంఫర్ట్ గా ఉంది. ఫుడ్ బ్రహ్మాండంగా ఉంది. ఇంతకన్నా ఏం కావాలండి ఈ జీవితానికి? ఒక్క ఫుడ్ ఇంత బాగుంటుందని ఇక్కడికి వచ్చాకే అర్థమైంది. ఒక్కసారైనా ఖచ్చితంగా స్వస్తికాకి రావాల్సిందేనండి. ఎందుకంటే చక్కటి సంగీతం, మంచి సీటింగ్, తృప్తికరమైన భోజనం. వచ్చేయండి, ఇంకెందుకు ఆలస్యం. స్వస్తిక, ముకురాంపుర, కరీంనగర్, కపిల్ బిర్యానీ గ్రిల్స్ దగ్గర పైన ఉందండి. సో తప్పకుండా ఫ్యామిలీ తోటి విజిట్ చేయండి, ఒక్కసారైనా టేస్ట్ చేయండి. ప్యూర్ వెజ్ భోజనం.
మంచి ప్లెజెంట్ గా మ్యూజిక్ వస్తుందండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. స్ట్రెస్ అంతా ఒక్కసారి రిలీఫ్ అయినట్టు అనిపిస్తుంది. సో వీళ్ళు మనకి స్వీట్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదేంటంటే పాల్ తాలికలు అంటారు. అండ్ మన తెలంగాణలో అయితే ఓకే, తెలంగాణలో తడకల పాయసం అంటారంట, ఆంధ్రలో అయితే పాల్ తాలికలు అంటారు. సో ఇది నాకు చాలా ఇష్టం. ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుంది. మన గీత భవన్ చౌరస్తా, ఈ చౌరస్తా మొత్తంలో ప్యూర్ వెజ్ కోసం మీరు చూస్తున్నారా, సో ఇక్కడికి రండి. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే ఈ పాయసం చాలా మందికి ఇష్టం ఉంటుంది, తడకల పాయసం. సో వచ్చి ఎంజాయ్ చేయండి. సో మరొక వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం.